హాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇది ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో. సో ఈరోజు మనం రెగ్యులర్గా దొరికేది కాకుండా ఒక డిఫరెంట్ ఫ్రూట్ చూద్దాం. ఫ్రూట్ పేరు వచ్చి సీతాఫలం మనం రెగ్యులర్గా చూసే ఉంటాం, కానీ రామఫలం అనేది మాత్రం చాలా అరుదుగా చూస్తుంటాం. సో ఆ ఫ్రూట్ని మీకు చూపిస్తున్నాను. ప్లీజ్ వాచ్ దిస్. చూడొచ్చు, ఈ విధంగా రామఫలం అనేది ఉంటుంది. మామూలుగా సీతాఫలం అనేది మనం చలికాలంలో మనం చలికాలంలో ఎక్కువ చూస్తుంటాం. లైక్ ఎప్పుడంటే నవంబర్ నుంచి ఒక నెల రోజుల పాటు, అక్టోబర్ నవంబర్ నెలలో వస్తుంది. ఒక నెల రోజుల పాటు మాత్రమే వస్తాయి. కాదు ఇప్పుడు హైబ్రిడ్ సీతాఫలాలు వస్తున్నాయి చాలా వరకు. అవి అంత టేస్ట్ ఉండవు. మీకు చూసుకుంటే సీతాఫలం ఎలాగ పేరు వచ్చిందో, రామఫలం అనేది ఇంకో రకమైన పండు. దీనిలో ఒక రకమైన అరుదుగా దొరికే కాయ అనమాట. ఇది టేస్ట్ పరంగా సీతాఫలం లాగే ఉంటుంది. సో ముందు మనం దీన్ని ఓపెన్ చేసి కట్ చేసి చూద్దాం ఎలా ఉందో లోపల. మొత్తం కట్ చేస్తున్నాం చూడండి. ఇది బాగా తయారైపోయింది, కొంచెం బాగా మెత్తగా ఉంది. కాకపోతే తొడిగి మాత్రం బాగా టైట్గా ఉంది, రావట్లేదు తొందరగా. చూడండి, చూసారు కదా, రామఫలానికి సీతాఫలానికి కలర్ ఒకటే తేడా. లోపల మాత్రం ఆ గింజలు కానీ అన్నీ ఒకలాగే ఉన్నాయి. ఇది బాగా తయారైపోయింది కాయ. చూడండి ఇలా ఉందో. అయితే బయట అది గ్రీన్గా ఉంటుంది, ఇది రెడ్గా ఉంటుంది. టేస్ట్ చూద్దాం. తీపి పరంగా బాగానే ఉంది, కాకపోతే సీతాఫలం టేస్ట్గా లేదు. ఇదేంటంటే బాగా తయారైపోయి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. సో ఇది మామూలుగా మనకి పీచు ఉంటే అందరు చెప్పినట్టుగానే మోషన్ ప్రాబ్లం రాకుండా, అదేవిధంగా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లంకి చిన్నది తొందరగా అరగడానికి ఉపయోగపడుతుంది. వాటి తొందరగా దొరకదు కాబట్టి ఒక కాయ వచ్చి 50 రూపాయలు కూడా అమ్ముతారు. 50-100 రూపాయలు డిమాండ్ పెట్టి, ఏరియా పెట్టి. ఇది ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాలో పడుతుంది. అయితే పంట వేసేది మాత్రం సాగు చాలా తక్కువ అనమాట. సో మీకు కూడా ఇటువంటి అనుభవం ఉంటే, సీతాఫలం రామఫలం గురించి తెలిసిన అనుభవం ఉంటే కామెంట్ చేయగలరు.